కాకినాడ సిటీ గోదారిగుంటలో అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సహా అతని అనుచరులు 25 మందిపై కేసు నమోదైంది. కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఒక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరుడు బల్లా సూరిబాబుపై కూడా కేసు నమోదైన పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 2వ తేదీన కాకినాడ గుడారిగుంట రాజలక్ష్మి నగర్లో ఏవైతే బల్లా సూరిబాబు నిర్మిస్తున్న ఇల్లు ఏవైతుందో ఆ ఇంటిపైన ఒక పెంట్ హౌస్ అక్రమంగా కడుతున్నారని చెప్పి ఒక పక్క ఎవరైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలాగే టీపీఎస్ వీరందరూ వెళ్ళి వారి సమక్షంలో ఆ యొక్క ఇల్లు పైన ఏవైతే పెంట్ హౌస్ ఉందో దాన్ని కూల్చివేసిన సమయంలో ఆ రోజు అదే సమయంలో ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ కాంగ్రెస్ స్థానానికి వచ్చి ఎవరైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారి విధులు ఆటంకం కల్పిస్తారని చెప్పి అలాగే వారిపై కూడా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళారని చెప్పి వారి యొక్క విధులకి మమ్మల్ని దౌర్జన్యంగా మాంబే పడ్డారని చెప్పి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అక్కడ స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో టీపీఎస్ చాందిని అలాగే వారి యొక్క సిబ్బంది కలిసి కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారు కేసు కూడా నమోదు చేశారు. అయితే మరోపక్క చూసుకుంటే కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ 24 షాపులకు కూడా ఈరోజు చూడొచ్చు క్లియర్గా. అంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది మున్సిపాలిటీ వారు వచ్చి ఇక్కడ సుమారు 15 మంది షాపుల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. అంటే మేము టౌన్ ప్లానింగ్ ఎవరైతే మున్సిపాలిటీ వారికి తెలుసు, మేము 6 నెలల నుంచి కూడా దీంట్లోనే ఉంటున్నాం, మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించారని చెప్పి ఒక పక్క ఎవరైతే షాపులు యజమానులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారైతే అంటే మాకు మేమైతే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాం తప్ప మేము ఎటువంటి వారికి మేము ఇవ్వలేని చెప్పి మరోపక్క వారు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ అంటే గత 6 నెలల నుంచి కూడా ఏవైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏవైతే మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ వారికి అంటే 6 నెలల నుంచి కూడా ఇక్కడ రెంట్ తీసుకోవాలని పరిస్థితి. మరోపక్క మేము 6 నెలల నుంచి ఉన్నాము, మాకైతే రెంట్ కట్టమని కానీ మాకు ఎటువంటి చెప్పే పరిస్థితి లేదు, అంటే మాకు కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వాలని పరిస్థితి ఉందని చెప్పి ఇవ్వలేదని చెప్పి ఒక పక్క ఎవరైతే షాప్ యజమానులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఒక రగడైతే మొదలు చెప్పుకోవచ్చు. అది కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి 15 మంది ఎవరైతే చిరు వ్యాపారులు దాంట్లో వ్యాపారాలు చేసుకున్నారో అయితే వారిని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని బయట తీసి మా సామాన్లని బయట పెట్టి తలుపులు వేసి తాళాలు వేసి సీజ్ చేసే పరిస్థితి కనబడని చెప్పి ఒక ఎవరైతే షాపులు యజమానులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఈరోజు అంటే ఉదయం నుంచి ఒక పక్క సంజయ్ నగర్లో అయితే ఒక రగడ మొదలని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో A1 ముద్దాయిగా ద్వారంపూడి అలాగే A2 ముద్దాయిగా సూరిబాబు అలాగే వారి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ ఘర్షణ సమయంలో వచ్చిన 24 మందిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లు కూడా నమోదైన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే వారిపై సెక్షన్ల ప్రకారం చూసుకుంటే ఏదైతే కాకినాడ సంబంధించి క్రైమ్ నంబర్ 210/24 కింద సెక్షన్ కింద అలాగే 132 BNS కింద వారి చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే అంటే ఏవైతే అధికారులు ఉన్నారో అంటే వారి యొక్క ప్రభుత్వ అధికారులు వారి విధులకి ఆటంకం కలిగిస్తే సెక్షన్ 132 నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే 2 టౌన్ CA చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే గత 3 రోజులను చూసుకుంటే కాకినాడ నగరం అంతా ఒక ఉత్కంఠంగా ఇదే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ సంబంధించి కాకినాడ ఏవైతే ఓ పక్క కాకినాడ టౌన్ ప్లానింగ్ సంబంధించి గుడారగుంటలో రాజలక్ష్మి నగర్లో పెంట్ హౌస్ ఆ పైన కూల్చడం, మరోపక్క చూసుకుంటే షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉందో సంజయ్ నగర్లో అంటే దీనికి మరి 6 నెలల నుంచి ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టారో 6 నెలల నుంచి కూడా దీనికి షాపింగ్ కాంప్లెక్స్ కరెంట్ కూడా లేకపోవడం, అంటే పైనుంచి ఆ టైంకి తూతూ మంత్రంగా ఎవరైతే మంత్రివర్యులు అప్పుడు రావడం వారికి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయడం, ఆ సమయంలో పక్కనున్న ఏవైతే ట్రాన్స్ఫర్ ఉందో ఆ ట్రాన్స్ఫర్ నుంచి కరెంట్ సప్లై ఇవ్వడం తప్ప దీనికి ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ 24 షాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి అంటే వారికి మీటర్లు పెట్టడం కానీ లేకపోతే ఆ షాపులు ఎవరైతే తీసుకోవారో చిరు వ్యాపారాల ద్వారా రెంట్లు కట్టించుకోవడం కానీ పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడలోకే ఉత్కంఠ వాతావరణం ఏదని చెప్పుకోవచ్చు. అంటే గత 3 రోజుల నుంచి చూసుకుంటే నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఒక పక్క కాకినాడ సిటీలో అంటే గుడారిగుంటలో ఉన్న రాజలక్ష్మి నగర్లో
బల్లా సూరిబాబు ఇంటి పైన పెంట్ హౌస్ ఏవైతే ఉందో ఆ పెంట్ హౌస్ కూల్చివేయడం, అలాగే అక్కడ విధుల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరితో ఉన్న చాందిని, అలాగే అక్కడ ఉన్న రమేష్ అనే వ్యక్తి ఎవరితో ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వారిద్దరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 132 అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వారికి యొక్క విధులకు ఆటంకం కల్పిస్తారో వారిపై కేసులు కూడా నమోదిస్తారు. అలాగే కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న 24 షాపులు ఉన్నాయో షాపుల్లో కూడా 15 మంది చిరు వ్యాపారులు మేము వ్యాపారం చేసుకుంటున్నాము, మాకు కరెంటు కూడా ఇవ్వలేదు, అయినప్పటికీ ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము, కానీ మాకు రెంట్లు కట్టమని కానీ లేకపోతే మాకు కరెంటు బిల్లు కట్టమని కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద బయటకు లాగేశారని చెప్పి ఒక చిరు వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తి పరిస్థితి కనపడుతుంది. ఇది ఇప్పటికైనా దీనిపై ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే వనమాడి వెంకటేశ్వరరావు దీని మీద దృష్టి పెట్టి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి సంజయ్ నగర్ ప్రజలు కోరుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే కాకినాడలో చూసుకుంటే గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఒక ఉత్కంఠ వాతావరణంగా చూసే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే కూడా తాజా పరిస్థితి.